would you date and who do you want to go on a ride with? నీకు ఐడియా కాదు ఒకళ్ళని డేట్ చేస్తామని అడిగారు, ఇంకోళ్ళు బైక్ మీద షికార్కి వెళ్తాను. రెండు డేటింగ్ లెక్కనే ఉన్నాయి. లేదు కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. అది డ్రాపింగ్ సర్వీసా? యా, డ్రాపింగ్ సర్వీస్. నేను డేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఇది లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు. ఇది తప్పించుకోవడానికి చాలా మంచి దొరికింది. ఇప్పుడు చెప్పండి. నేను సెట్ చేస్తా. ఇందాకేగా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి, ఒకటి చైతుని, ఒకటి మిమ్మల్ని, ఏదో ఒకదానికి వాడుకోవచ్చని చెప్పారు. వాడేశాడు. ఎవరు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటారు? మొత్తం అదే సెట్ కి లేట్ గా రావడం అండి. ఓ సెట్ కి లేట్ గా రావడం and then makeup. Oh, it's too different. క్యారవన్ వానిటీ వన్ నుంచి లేట్ గా దిగడం. ప్లీజ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. just నేహా second సెకండ్ ప్రైజ్ కూడా నీకే వచ్చింది. నేహా ఇదేదో 7th ఇంటర్వ్యూ 8th ఇంటర్వ్యూ అయితే బాగుండు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ప్రమోషన్. ఇక్కడ ఉండే ఈ ముగ్గురులో మాస్కా దాస్ భయపడేది ఎవరికి? నేను లేని ఇందులో. చేతుకు భయపడతాను. మీకు తెలుసా ఈ సంగతి? లేదు, కొత్తగా చూసాడుగా. ఎక్కువ మాట్లాడేది ఎవరు? నేహా అండ్ అంజలిలో. నాకు అడిగేప్పుడే తెలుసు ఇదే ఆన్సర్. సిక్స్ ప్యాకప్ అన్నప్పుడు ఆఫ్ అవుతుంది బటన్. నడుస్తూ ఉంటుందా? నాకు ఎలా ఉంటుందంటే 5-6 ఆర్టిస్టులు ఉన్నారంటే అంజలి వాళ్ళు అంజలి మాట్లాడుతుందని వాళ్ళు మాట్లాడతారు. నేను అంజలిని మిగతా అందరినీ ఏ పమ్మే. ఎలా ఉంటుందంటే సెట్ లోపలికి వెళ్తుంటే అందరూ ఏదో అలా కూర్చుని ఉంటారు. ఏదో నేను లేనప్పుడు అనుకుంటాను. నువ్వు లేనప్పుడే చైతు విశ్వక్ ఉన్నప్పుడు అలా ఉండదు. అట్మాస్ఫియర్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత లౌడ్గా ఉండదు విశ్వక్ ఉన్నప్పుడు. నేను వెళ్ళి లౌడ్ కొంచెం ఒక 10 వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను నేను. అది ఒకటి. సీరియస్ సీన్ చేస్తూ ఉంటాను. వాళ్ళని కష్టపడి నేను ఆ మూడ్ లో పెడతా. నేను వెళ్తాను. వచ్చి అందరు నవ్వుతూ ఉంటారు. వీళ్ళు ఎమోషన్ ఎప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఆ మూడ్ లోకి మీరు తీసుకొని వచ్చి అంటే ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే తను చాలా స్మార్ట్. వీళ్ళతో నవ్వించి ఆన్ అన్నంటే వచ్చేస్తుంది. వాళ్ళు అలా రారు. రానప్పుడు నాకేంటంటే నేను బాగానే చేసాగా అంటది. మిగతా అందరినీ కంట్రోల్ చేయడానికి నాకు చూసావా అంజలి ఎంత ఉందో? విశ్వక్ ఒక క్వశ్చన్ అడిగితే కాదు, జెన్యూన్ గా నువ్వు ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడతాను కదా. అంటే విశ్వక్ కూడా నేను ఇలా వచ్చి దాటేస్తున్నట్టున్నది ప్రాబ్లమ్ ని. ఎవరు ఎక్కువగా ఫోన్లో ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటారు లేదా రీల్స్? విశ్వకేనా? ఫోటోలు నేను దిగా కానీ ఈ రీల్స్ గట్రా మొత్తం ఒక చిన్న ముఠా ఉంటది. గ్యాంగ్స్ ఆఫ్ నేహా అని ఒకటి ఉంది సెట్ మీద. మీ సెట్ అందరు నువ్వు నీ స్టాఫ్ అందరు కలిసి డాన్స్ చేసారు వెస్టర్న్ ఉంటారు రూమ్ లో. that was not even during shoot. అది వేరే. I made one reel which I usually crime చేసిన వంటలే రీల్స్ చేసిన వంటలు. but question కి నువ్వు wrong answer ఇస్తున్నాగా. రీల్స్ చేస్తావు కదా నువ్వు. రీల్స్ చేయవా? Set lo she's asking you most of the time. Adi question. Hello. Set lo na. Isa feel అయింది. Because I don't. I'm someone who doesn't use my phone much. రీల్స్ చేసినావు అన్నారు, నువ్వు క్రైమ్ చేసినావు అనలే ఎందుకు? But wrong answer అంటున్నా అంతే. నా మీద పెడుతున్నా. She has an option to put a petition against you. Yes, totally. Yeah. Against him. Yeah, against him. So కాబట్టి తను కాదు. నేనే అండి. మీరే. ఓకే, వెరీ గుడ్. యూ స్కోర్డ్ వెరీ వెల్ విశ్వక్. నిజాయితీగా మీరు సమాధానాలు చెప్పారు. ఇందులో ఎక్కువగా మార్కులు మాత్రం నేహాకు వచ్చాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాళ్ళకి కొన్ని పిక్చర్స్ చూపిస్తాము. దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, రెడీ? ఏం చెప్పాలి? హలో విశ్వక్, నువ్వు బజర్ కొట్టినట్లేదు, నన్ను చూసి విజిల్ కొట్టినట్టు. ఇద్దరు అమ్మాయిలతో అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండేటువంటి 5 సినిమా పేర్లు చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అల్లరి ప్రియుడు, నాలుడు, ఎన్టీఆర్ చెప్పచ్చు, ఇంకో సింహాద్రి, యమదొంగ. అయిపోయింది, డన్. వెరీ గుడ్. వంశీ గారు ఈయన గిఫ్ట్ ఒకటి పంపించిన తర్వాత నా బడ్జెట్లో అది లేదు. గొడ్డలి వాడిన 5 సినిమాలు. అరే చాలా ఫాస్ట్గా బజర్ నొక్కేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సింహాద్రి, విక్రమార్కుడు. లాస్ట్ 5 seconds. 5, 4, 3. చెన్నకేశ్వరరెడ్డి, సమరసింహారెడ్డి. అందులో గొడ్డలు ఉందా? ఉంటది, చాలా ఉన్నాయి, దాంట్లో గొడ్డలు కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మాకు ప్రాబ్లం
మేము ఇక్కడ నుంచి తీసి దాన్ని చూసి ఇక్కడ Already note లో పెట్టుకోండి రెడీగా. ఓహో అది కీప్ ద విజిల్. రెడీగా. See, because he has an inbuilt whistle. ఇన్బిల్ట్ కదా అందుకే మెన్ను వాయించేస్తున్నాడు. గ్యాంగ్స్ ఉండే 5 సినిమా పేర్లు. అంజలి. అది పని చేయలేదు. హ్యాపీ డేస్. గ్యాంగ్స్ అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఆ Gangs of any Godavari. gang. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, Life is beautiful. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్. చెప్పు ఇంకోటి ఏది? ఇంకోటి జోష్. జోష్ చిచ్చోరే శివ. శివ చిచ్చోరే శివ. ఇంగ్లీష్ కూడా చెప్తారా మీరు? హే జోషు శివ. శివ. జోష్ తెలుగే కదా. శివ. శివ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. యు స్కోర్డ్ వెరీ వెల్. థర్డ్ ఎంపైర్ అడిగితే విజిల్ నేనే ఫస్ట్ కొట్టినా కానీ వదిలేసాను. అది ఇన్బిల్ట్ అబ్బా వచ్చేస్తుంది మాకు ఒక మీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాబట్టి వాటర్ రిలేటెడ్ కాబట్టి సముద్రం ఉండే 5 సినిమా పేర్లు. శివమణి, ఉప్పెన, ఇంగ్లీష్ కూడా చెప్పొచ్చు. సీతాకోక చిలుక. ఓషన్స్ టైటానిక్. టైటానిక్, ఎందుకు ఇది లైఫ్ ఆఫ్ పై. ఓకే డన్. వెరీ గుడ్. మీరు చాలా బాగా స్కోర్ చేశారు అండ్ మీకు చాలా అవతార్ 2. అవతార్ వాటర్ అండ్ చాలా బాగా ఆడారు. మీ 2 ర్యాపిడ్ ఫైర్ అండ్ ఈ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి May 31st వంశీ గారు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. వంశీ గారు పంపించండి. ఓకే. అండ్ యువన్ శంకర్ రాజా గారి గురించి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ బికాస్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్? Yeah, for all the technicians, I just want to quickly take time. Yuvan Shankar Raja sir, Yuvan sir, I am a great fan of him. ఆయనకు ఓయి రాసినప్పటి నుంచి ఆయనతో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పనిచేసే వరకు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండి. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. సో రికార్డింగ్ కూడా ఫెంటాస్టిక్గా ఇచ్చారు. అసలు ఇట్ హాస్ కమ్అవుట్ వెల్. ఆయన ఎంత సాఫ్ట్గా ఉంటారో వర్క్ అంత వైలెంట్గా ఉంది. సో అండ్ నవీన్ నూలి లిటరలీ మై బ్యాక్ బోన్. సో హీ వాజ్ విత్ మీ త్రూ అవుట్. మేము నిద్రలేని రాత్రులు గడిపినవి చేసింది. అండ్ రిలీజ్ తర్వాత చాలా ఎక్కువ మాట్లాడతాను దాని గురించి. అండ్ అనిత్ నా డిఓపి, హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఐ వాంట్ టు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. వీళ్ళందరి గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఇంకా నాకు ఈవెంట్స్ ఉన్నాయి మాట్లాడుతాను. అయినా మీరు అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఆవిడ ఆ విజిల్ లోపల ఏముందో చెక్ చేస్తుంది. ఆవిడ చెక్ చేశాను కానీ ఇప్పుడే నెయిల్ పాలిష్ చేసుకొని పాడైపోద్దని నాకు అర్థమైపోయింది ఈయన ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడో సెట్ లో. ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడంటే నాకు ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా అలాగే ఉంటుంది. ఇంకా అంజలిని తప్ప అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాను. లాస్ట్ డే నా లాస్ట్ డే షూట్ ఆ రోజు నేను సెట్ లోపలికి వెళ్తుంటే మొత్తం అందరూ ఇలా కూర్చుని ఉన్నారు. ఆ రోజు విశ్వక్ లేడు, అందుకని ప్రాబ్లం. విశ్వక్ ఉంటే నార్మల్ గా ఉంటుంది, నేను ఇంకొంచెం హై చేస్తా. ఇలా కూర్చుని ఉన్నారు అందరూ. నేను లోపలికి వెళ్ళి ఏంటి ఇలా అందరూ ఇలా ఉన్నారని చెప్పి మొత్తం అందరినీ తీసుకొని నేను నవ్వుకుంటూ మాట్లాడుకుంటే చైతు అక్కడి నుంచి వచ్చి ఇప్పుడే సెటప్ చేశాను అందరినీ, నేను కొంచెం టైం లేదని నేను ఇలా కూర్చున్నాను. సడన్లీ హాయ్ I was also like, but yeah, she comes with a lot of like love and enthusiasm, and all of us would have been like a ఆ little. రోజు 2 అవుతుందండి, బ్రేక్ ఇవ్వలేదు. భోజనానికి వాళ్ళకి ఆకలేసి వాళ్ళు నవ్వుతూ ఎందుకు ఉంటారు, ఎప్పుడు బ్రేక్ ఇస్తే వెళ్ళిపోతావా కాదు. పైగా సీన్ ఏంటి, అప్పుడే ఫ్రెష్గా క్యారవాన్ నుంచి దిగి ఎందుకు ఇలా ఉన్నారు అంటే నన్ను తిట్టలేక వాళ్ళు కాముగా ఉన్నారు. ఓ ఇవాళ తెలిసిపోయింది మొత్తానికి. మొత్తం అందరూ నవ్వడం మొదలు పెట్టారు అందరూ. అప్పుడు ఇంకా చైతు బాధలు చూడాలి. మళ్ళీ నవ్వకండి, అందరూ సీరియస్ గా ఉండండి. అంజలి గ్లిజరిన్ అయింది, నైహా గ్లిజరిన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలి. నేను యాక్చువల్ గా మంచిగా ఉంటాను అందులో. నేను కాదు, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే మేబీ ఆయన అనుకుంటాడేమో నా బాధలు ఏంటో తెలుస్తుంది తనకి అని.